సార్ మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్ మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. 11 మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే కానీ వైఎస్ఆర్సీపీ లబ్ధి పొందదు. ఈ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు. కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం. అది తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం. ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా, ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా, అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి, ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పనని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను. నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే, కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫమేషన్ వేశాను. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు.
సాయిరెడ్డితో కలుపుకుంటూ నలుగురు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years, మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. You have seen this, the regime of TDP in these 9 months. I've given a detailed presentation. Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of? Your response on this? It's exactly. I mean, whatever I had spoken to you, whatever I had spoken to, was yesterday telecasted. The message was also very clearly told that, very clearly communicated yesterday. So the most important thing is, I had given a detailed presentation today, and you have been a witness to that presentation. Now you tell me whether it is Lokesh or whether it is Chandrababu Naidu or whether it is Pawan Kalyan or Yalla or Punnaya. Why would anybody vote